నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి శ్వేతపత్రాల విడుదల. అవినీతి చేసి అరెస్టై కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపాటు. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని జగన్ వ్యాఖ్యలు. నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు శాఖలపై చంద్రబాబు దృష్టి సారించారు. గత వైసీపీ పాలనలో ఆయా శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలకు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేశారు. అలాగే అనేక శాఖల్లో పరిస్థితి ఎలా ఉందనే దానిపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఈరోజు వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. గత వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని విమర్శించారు. తుంగభద్ర డ్యాంను మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన ఈ ఉదయం పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ యొక్క 19వ గేట్ ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇది పురాతనమైనటువంటి అంటే దగ్గర 70 సంవత్సరాల ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే ఆ గేటుకి సంబంధించి 45 సంవత్సరాలే దాని లైఫ్, బట్ ఇది 70 ఇయర్స్ అవడం వల్ల మరి ఆ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్టుకి లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ తాత్కాలిక నీటి నిలుపుదల చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి కన్నమ నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన హైదరాబాద్లో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన యొక్క సారథ్యంలో ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఏదైతే గేట్ని మనం పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తే అంటే ప్రజెంట్ 104 టీఎంసీల నీరు ఉంది. మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసమే కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మాడుగుల నియోజకవర్గం ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసంలో ఈవేళ మంగళవారం ఉదయం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ను A1ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బలహీన వర్గాలకు చెందిన తమను ఇబ్బంది పెట్టి ఆనందం పొందుతున్నారంటూ ప్రభుత్వంపై జోగి రమేష్ ఆరోపణలు చేశారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలకు మంత్రి టీడీపీ సీనియర్ నేత అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి కుటుంబం కాదు. వారి హయాంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కానీ లేదా వారిలో ఒక చైతన్యం నింపుకొచ్చి వారికి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పి కానీ ఎప్పుడు ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడాలి, అడ్డదారులైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క అంబాపురంలో ఉన్నటువంటి ఒక్క స్కామ్, ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్న అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఉదయాన్నే ఆయన మాట్లాడుతూ నోటికి వచ్చినాడు అంటే ఇంకా కూడా అబద్ధాలు, ఎందుకంటే అబద్ధాల పునాదిని పుట్టినటువంటి పార్టీ కాబట్టి, ఆ ట్రైనింగ్ అయినటువంటి పార్టీ కాబట్టి అసలు ఎక్కడ కూడా ఏం చేయలేదు నిరూపిస్తారా అడుగుతారు. తప్పకుండా చర్చకు ఎక్కడికన్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ మా అధికారులందరూ కూడా మీతో చర్చించే కేసు పెట్టడం జరిగింది. ఏదైతే ఒక అగ్రిగోల్డ్ యజమాని పెట్టే కేసు మీద అవ్వచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, మీరు చేసుకున్నటువంటి రాటిఫికేషన్ డీడ్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాలు అమలు చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకు దగ్గరలో కూడా లేవన్నారు. 2022లో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు. ఆయన దగ్గర స్థలం కొన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు. సిబిఐ కూడా ఎక్కడ అభ్యంతరాలు చెప్పలేదు. ఆగస్టు 2న ఏసీబీ FSIR నమోదుకు చేసింది అని పేర్ని నాని మండిపడ్డారు. ఎందుకు వచ్చిందయా అంటే జనాలకి మేలు చేయటాకో ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాకో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే గట్టిగా పనిచేశారో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన వాళ్ళందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే గడిచిన 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు, లేదా ఎన్నికల హామీ అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం అన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్నీ FIRలు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు, తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం. అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని అగ్రిగోల్డ్ ఆస్తులు ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం జాన్వీ రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మేడం ఉన్నాను. మేడం మేడం మెల్లగా రండి మేడం. కొంచెం మెల్లగా రండి మేడం. మేడం మేడం 1 సెకండ్ మేడం, టెంపుల్ షాట్ ఫోటో మేడం 1 సెకండ్. ఉండండి ఉండండి ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కూర్చో. चलो 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 गाड़ी 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 आता है ना? మేడం వెనకాల మనుషులు ఉన్నారు భయ్యా, మేడం ఒక్క చిన్న మాట మేడం, తెలుగులో చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నారు, ఒక్క మాట మేడం. అన్నా నువ్వు వారగరానా, నా వారగరానా, कुछ तो बात करो मैडम प्लीज. बात करेगा भैया, गेట్ల మీదకి వెళ్ళిపోతున్నారు. फोटो लेके चलता है. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు మంగళవారం ఉదయం ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రికి జేసీ శుభం బన్సాల్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి నారపురెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతుందని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోని ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. మాకు సంఖ్యాబలం ఉంది. వైఎస్ఆర్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో దింపుతుంది? వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు అని అన్నారు.
విజయవాడ అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఇద్దరిని మంగళవారం అరెస్టు చేశామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. గొల్లపూడి ఏసీబీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ను కూడా మార్చారని ఏసీబీ అధికారుల విచారణలో అవకతవకలు నిజమని తేలాయి. సిఐడి అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నామని, అగ్రిగోల్డ్ ఆస్తులు సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయని తెలిపారు. అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది, అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు. దాని మీద ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ని మాకు ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ డీల్ చేసి ఎంక్వైరీ చేసి డీల్ చేస్తే సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ మీద డీజీ గారు మాకు ఫర్దర్ గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసి ప్రైమ్ ఆఫీసర్ ప్రూవ్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసాం. దాని మీద ప్రొసీడ్ అవుతున్నాం. అంటే అంటే ఒకటి కొనుగోలు చేసుకున్నప్పుడు మేము యాడ్ ఇచ్చామంటే ఇప్పుడు మేము 88 కొనుగోలు చేసుకున్నాము. 87 రెక్టిఫికేషన్. యాక్చువల్గా 87 అనేది అన్డివైడెడ్ అంటే అన్షెడ్యూల్డ్ ప్రాపర్టీ, అంటే దాన్ని ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదు కాబట్టి అందులో చాలా మంది ఉన్నారు. ఎవరి పోర్షన్ ఏంటి అనేది ఎక్కడ అందులో లేదు. అయితే అందులో సిఐడి వాళ్ళ ల్యాండ్ కొంత ఉందన్నమాట. 2290 గజాల వరకు అవ్వ శేషనారాయణ వాళ్ళ ల్యాండ్ సిఐడి వాళ్ళ అటాచ్మెంట్లో ఉంది. అదే ప్రాపర్టీని వీళ్ళు ఇది వేసుకోవడం జరిగింది అనమాట, ప్రహరీ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మొత్తం మీరు చెప్తున్న దాంట్లో ఏదైతే ఇప్పుడు 87, 88 చెప్తున్నారో ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ వాటిన్నింటినీ నిషేధ జాబితాలో పెట్టింది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. అసలు సర్వే అనేది మారదు కదా మేడం, ఎలా మారుతుంది అసలు అది దానికి సంబంధించి? అంటే ఇప్పుడు అదే కదా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు ఒకటే సర్వే రిపోర్ట్ మారదు కదా అంటే ఇప్పుడు ఇందులో పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఎందుకు వచ్చారు అంటే ఇదంతా కలిపి చేశారనే ఉద్దేశంలోనే కదా మేము పీసీ యాక్ట్ తీసుకొచ్చి మేము ఫర్దర్గా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ముందు మనం కొనుగోలు చేసిన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకున్నారు? 87 అవ్వ శేషనారాయణది అగ్రిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్నది. అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే అటాచ్మెంట్ లో ఉన్నాయో అవి అటాచ్మెంట్ లోనే ఉన్నాయి. అది ఇదే కొనుగోలు అంటే ఇదే రెక్టిఫికేషన్ జరగదు, దాన్ని కొనుగోలు ఫర్దర్ గా కొనుగోలు జరగలేదు. 88లో ఉన్నది అది సెపరేట్ ల్యాండ్. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే 88లో ఉన్న ల్యాండ్ అంటే అది వేరే ల్యాండ్, ప్రైవేట్ పర్సన్స్ తాలూకు ల్యాండ్, అది కొనుక్కొని దాన్ని 87గా రెక్టిఫికేషన్ చేసుకున్నారు. ఒక డాక్యుమెంట్ 88 కొనుక్కొని దాన్ని ఒక డాక్యుమెంట్ 88 కొనుక్కున్నట్టు రాసుకొని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.